చాలా డబ్బు పట్టుకొని వెళ్ళాడు. కానీ పందుల దగ్గరికి వెళ్ళినప్పటికీ తన ఆలోచన వచ్చింది. అప్పుడు స్నేహితులను ఆలోచించలేదు. ఎవరిని ఆలోచించాడు? తండ్రి ఇంటిని ఆలోచించాడు. బహుశా వచ్చినప్పుడు ఎంత తిట్టుకుని ఉంటాడో తండ్రిని. వచ్చినప్పుడు ఏంటి ఈ ఆస్తంతా ఏడు చేసుకుంటాడు, హోటల్కి వెళ్ళొద్దంటాడు, డాబాకి వెళ్ళొద్దంటాడు, అది తినొద్దంటాడు, ఇది తినొద్దంటాడు, కారు ఆడొద్దంటాడు, ఎంత తిట్టుకొని ఉంటాడు. నాశనం అయిపోయిన తర్వాత నా తండ్రి చెప్పిందే మంచిది, నా తండ్రిల్లే మంచిది, అక్కడ డిసిప్లిన్ ఉంది, అక్కడ క్రమశిక్షణ ఉంది, మేలు చేసే మాటలు నాకు చెప్పేవాడు అక్కడ ఉన్నాడు, నాకంటే అనుభవనీయుడు అక్కడ ఉన్నాడు. నాతో ఉన్న బ్యాచ్ అంతా కూడా నా డబ్బును చూసి వచ్చారు, నా పరిస్థితిని చూసి వచ్చాడు. పారిపోయారు. మొన్న అమ్మగారు లేకపోతే మా పిల్లలందరినీ, మా క్యాంపస్లో ఉన్న పిల్లలందరినీ కూర్చుని పెట్టి చిన్న మాటలు చెప్పాను. ఆ రోజు మోడీ చెప్పాడు ఏంటంటే, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, వెహికల్స్ వాడడం తక్కువ చేసుకోండి, బంగారం కొనొద్దు. మీరు వినుంటారు, చాలామంది తిట్టుకున్నారు. బంగారం కొనొద్దంటే డాడీ పనికి మనలోడు, ఈడు సొమ్మా ఈడా అదేదని. ఒక దేశ ప్రధాని ఎందుకు చెప్పాడంటే, దేశం అప్పులు పాలైపోకుండా, దేశం నష్టపోకుండా. అప్పుడు మా పిల్లలకి చెప్పాను, రే మీ ఇంటి దగ్గర మోటార్ సైకిళ్ళు ఉండవు కదా, మీ ఇంటి దగ్గర ఏసీలు ఉండవు, మీ ఇంటి దగ్గర ఫ్యాన్లు ఉండవు, కనుక ఈ రోజు నుంచి ఎక్కడికైనా షాప్కి వెళ్ళాలంటే సైకిల్ తొక్కడం నేర్చుకోండి. చిన్న పనికి పెద్ద పనికి మోటార్ సైకిల్ తీయొద్దు, పెట్రోల్ ఖర్చు అయిపోతుంది. దూరం వెళ్ళాలనుకోండి మోటార్ సైకిల్ తీయండి. అంటే అందరూ కరెక్టే అండి, వాళ్ళకి నచ్చినట్టు విధంగా కొంచెం ఆలోచించండి. ఆలోచిస్తే మన దగ్గరే డబ్బు మనం జాగ్రత్త చేసుకోవచ్చు. బహుశా నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు నా గురించి తిట్టుకొని ఉంటారో బాధపడి ఉంటారో తెలియదు, కానీ నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు? కనుక ఈ అంశం ఎందుకు చెప్పానంటే, విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి. దాంట్లో నేను చెప్పిన విధం మాటలన్నీ కూడా నేను చెప్పేస్తాను. విరిగిన కాలుని మొట్టమొదటగా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆయన నడక మారిపోయింది, ఆయన బ్రతుకు మారిపోయింది, ఆయన మనస్సు మారిపోయింది, ఆయన పేరు మారిపోయింది, ఆయన మార్గం మారిపోయింది. చీకటి పోయి ఆయన జీవితంలోకి ఏమొచ్చింది? సూర్యకాంతి వచ్చింది. ఇది విరిగిపోయిన తర్వాతే ఆశీర్వాదం వచ్చింది. దానినే 2 కొరింథీ రాసిన పత్రిక, ఎవడైనాను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను. దానితో లింక్ పెట్టి ముగించాను. రెండోది, బండ బద్దలయ్యింది. చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న ఐగుప్తు దేశం నుంచి పరిగెట్టి వస్తున్న వారికి, లక్షలాది మంది ప్రజలకు విసుక్కున్నారు, సనుక్కున్నారు. దేవుడు చేసిన మేళ్ళన్నీ మర్చిపోయి ఒక్క దగ్గరికి వచ్చి చాలామందికి అలవాటు ఏంటంటే, అంతకుముందు దొరికినవన్నీ మర్చిపోతారు. ఎక్కడో చిన్న పొరపాటు, 100 మేలులు చేసి ఒక్క కీడు జరిగినాయండి, ఈ 100 మేలు మర్చిపోయి ఆ కీడుని పట్టుకొని ఆలాడతారు. నా జీవితం నిన్ను చూశాను. నా ద్వారా మేళ్ళు పొందిన వారు ఎంతోమంది, నా ద్వారానే పాస్టర్లు అయ్యారు, నా ద్వారానే పెళ్ళిళ్ళు జరిగాయి, నా ద్వారానే సమస్తం వారు బ్రతుకుల్లో ఆశీర్వాదాన్ని పొందారు. చివరికి నాకే శత్రువులు అయిపోయారు. అనుకుంటుంటాను కొన్నిసార్లు, ఎక్కడో చిన్నది పట్టుకొని, నాకే కాదు మనందరికీ కూడా ఎదురవుతుంటాయి. కోపం వచ్చినప్పుడు ఏం చేయాలంటే, వాళ్ళు మన కొరకు చేసే మంచివన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. నేను కష్టాలు ఉండేటప్పుడు ఆదరించారు కదా, నాకెవరూ లేనప్పుడు చేరదీశారు కదా, నా బ్రతుకు ఈరోజు అయిందంటే ఆయన దగ్గరే పెరిగాం కదా, ఆయన దగ్గరే ఉన్నాం కదా, నేను అక్కడే కదా, అవన్నీ గుర్తు చేసుకుంటే ఎప్పుడో ఒకసారి గసిరింది, ఎప్పుడో ఒకసారి కోపమైంది, ఇవన్నీ మర్చిపోతాం. కొన్నిసార్లు అమ్మ తిడుతుంది. అమ్మ పలావు చేసినప్పుడు, కోడిమాసం వండినప్పుడు, నాన్నకు తెలియకుండా డబ్బులు ఇచ్చినప్పుడు, నాన్నకు తెలియకుండా ఎన్నో చేసినప్పుడు, నువ్వు తప్పులు చేసినప్పుడు, నాన్నకు తెలియకుండా తాసేసి కోసేసి చేసినవన్నీ మర్చిపోయి ఏదో ఒక్కరోజు తిడితే దాన్ని కోపగించుకొని అమ్మ మీద కోపం పెట్టుకోకూడదు, నాన్న మీద కోపం పెట్టుకోకూడదు. ఎప్పుడు కూడా మనకి వాళ్ళు చేసిన మంచివే గమనించాలి. బండ బద్దలైనప్పటికీ మోషే చేసిన కార్యక్రమాలన్నీ మర్చిపోయి
మోషే చేసిన గొప్ప పనులన్నీ మర్చిపోయి సనుక్కున్నారు. ఏం సనుక్కున్నారు? మనం ఉంటేనయ్యా మోషే ఉన్నాడు. మోషే నాయకుడు ఎలాగయ్యాడు? యాక్చువల్గా మోషే ఉంటేనే వీళ్ళు బయటకు వచ్చారు. ఎవరి వలన బయటకు వచ్చారు? వీళ్ళు మోషే వలన బయటకు వచ్చారు. కానీ వీళ్ళేమనుకుంటున్నారంటే మనం ఉంటేనే మోషే నాయకుడు అయ్యాడు. దేవుడు మనను చూసే దేవుడు మోషే నాయకు చేశాడు. చూసారా? అసలు ఇక మోషేకి వీళ్ళకి అడ్రస్ లేనప్పుడు బానిస బతుకుతుండేటప్పుడు మోషేని పిలిచయ్యా వాళ్ళని విడిపించడానికి పంపించాను నేను. వాళ్ళని విడిపించి మంచి చేయడానికి పంపించాను. కానీ వీళ్ళేమనుకుంటున్నారు తెలుసా? వీళ్ళు అనుకోవడం లేదు అలాగా. అడవిలోకి మమ్మల్ని తెచ్చి చంపడానికి వచ్చావయ్యా, అక్కడే బాగుండదు మాకు. కానీ మోషే పట్టించుకోలేదు. సనుక్కున్న వాళ్ళు ఎక్కడా ఉంటారు, చాడీలు చెప్పిన వారు ఎక్కడా ఉంటారు, మంచిని మంచిగా చెప్పని వాళ్ళు ఎక్కడా ఉంటారు, మంచిని చెడుగా బోధించేవారు ఎక్కడా ఉంటారని చెప్పేసి బండ బద్దలైంది. చచ్చిపోయిన వాళ్ళకు బతికించడానికి జీవజలం అక్కడొచ్చింది. దాన్ని క్రొత్త నిబంధనలో చూస్తే యేసు ప్రభు సిలువలో మరణించాడు, బద్దలైపోయాడు. ఆ రక్తం మనని రక్షించింది. అక్కడ చనిపోవడానికి బదులు బండ బద్దలైంది. ఆ బండ ప్రభు అయిన యేసుక్రీస్తు. రెండోది విరిగి జీవం వచ్చింది. మూడోది ఏం చెప్పాను నేను? విరిగిన కొండ విజయం ఇచ్చింది. విరిగిన కొండ ఏమిచ్చిందండి? జయం ఇచ్చింది, విజయం ఇచ్చింది. ఒక కొండ ద్వారా, కొండే మానవ జీవితం. దివిటి ప్రభు అయిన యేసుక్రీస్తు. దివిటి ప్రభు అయిన యేసుక్రీస్తు. బోరా, నేను జయశీలుడును, నా పిల్లలు ఓడిపోవడానికి వీలు లేదు. వారు మట్టి పాత్రలు, కానీ నేను మట్టి పాత్రలను గట్టి పాత్రలుగా చేసేవాడిని. మట్టి కొండతో గొప్ప విజయాన్ని ఇచ్చాడు. అది నాలుగోది. మూడోది ఈరోజు నాలుగోది చెప్తాను నేను. నాలుగోది చెప్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయం, మార్కు సువార్త 14వ అధ్యాయం. ఈ రెండిట్లో ఉండే భాగాల్ని తీసుకొని యోహాను సువార్త 12వ అధ్యాయం చదవండి. పన్నెండో అధ్యాయం చదవమ్మా. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్తా ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంస అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయం 3వ వచనం నుంచి. ఆయన బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోని అంట భోజనమునకు కూర్చుండినప్పుడు ఒక స్త్రీ మిక్కులు విలువగల అచ్చ జటామాంస అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు పగులగొట్టి ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన రెండు కూడా చదివించారంటే అక్కడ పగలగొట్టేని అని పేరు మాట ఉంది. అక్కడ అత్తరు బుడ్డి ఏం చేసిందండి? పగలగొట్టింది. పగలగొట్టిన తర్వాత ఆ ఇల్లంతా ఏమైపోయింది? అత్తర వాసనతో నిండిపోయింది. అత్తర వాసనతో నిండిపోయింది. క్రైస్తవ కుటుంబానికి అత్తర బుడ్డికి ఉండే సంబంధాన్ని ఇక్కడ ఒక్క మాటతో తేల్చాడు. పగిలిపోయిన అత్తర బుడ్డి సువాసన వెదజల్లింది అనే మాట గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. ఇది చాలాసార్లు మీకు మరొక విధంగా బోధించాను. బేతనీ అనే ఊర్లో 3 ఉన్నారు. 3కి 3 రకాలైన పరిచర్య ఉంది. మార్త వంట వండుతుంది, మరి యేసుప్రభు పాదాల దగ్గర కూర్చుంది. లాజరు వచ్చేమో పునరుద్ధానుడైన వాడుగా లేచాడు, యేసుప్రభుకి సాక్ష్యంగా నిలబడ్డాడని. ఈరోజు నా అంశం ఏంటంటే పగలగొట్టిన అత్తరు బుడ్డి సువాసననిచ్చింది. ఆ సువాసన క్రైస్తవ కుటుంబానికి ఉండే సంబంధాన్ని నేను తెలియజేయాలనుకుంటున్నాను. నిజానికి ఈ కుటుంబం పేద కుటుంబం. యెరూషలేముకి ఒక 5-6 కిలోమీటర్ల దూరం బేతనీ కుటుంబం. బేతనీ అనే మాటకి అర్థం ఏంటంటే కృంగిన ఇల్లు. బేతనీ అనే మాటకి అర్థం ఏంటండి? కృంగిన ఇల్లు.
ఒక కృంగిని ఇంటిలో ముగ్గురున్నారు, ఒక తమ్ముడు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు. యేసుప్రభు ధనవంతుల దగ్గరికి వెళ్ళినట్టుగా ఎక్కువ కనబడదు బైబిల్లో. ఎక్కడికి వెళ్ళినా పేదవాళ్ళ దగ్గరికే వెళ్ళేవాడు. అందుగురించే ఈ మధ్యకాలంలో ఈ పేపర్లోన ఈ వాట్సాప్లోన వచ్చేది ఏంటంటే ఆయన దళితుల దేవుడు, ఆయన దళితుల దేవుడు అని పెద్ద గొడవ రేగుతుంది. మొత్తానికి యేసుప్రభు అక్కడ వెళ్ళేవాడు, వాళ్ళకి తెలిసింది భోజనం పెట్టేవారు, భోజనం పెడితే తినేవాడు. పస్కా పండుగ దగ్గరకు వచ్చినప్పటికీ శిష్యులకు చెప్పాడు, పస్కా పండుగ వస్తుంది కనుక యెరూషలేముకి దగ్గరలో బేతని అనే ఊరు ఉంటుంది, ఆ ఊరిలో లాజరు ఇంటికి వెళదాం, పునరుద్ధానుడైన లాజరు దగ్గరికి మనం వెళదాం, అక్కడికి వెళ్ళి వారితో గడుపుదాం, అక్కడే పస్కా పండుగను ఆచరిద్దామని చెప్తాడు. మొత్తానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మరియ చేసిన పని ఇక్కడ స్పెసిఫిక్గా రాయబడ్డది. ఇక్కడ మార్త చేసిన పనిని జస్ట్ హెడ్డింగ్గా చదివాడు. చదవమ్మా, అది యోహాను సువార్త. కాబట్టి తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీ పస్కా పండుగకు 6 దినముల ముందు చేరిరి. మార్త ఉపచారం చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు అంటే యేసుప్రభు పస్కా పండుగను ఆచరించడానికి కూర్చున్నాడు. యూదుల ఆచారం ఏంటంటే పాదాలు వెనక పెట్టి కూర్చోండు అలవాటు. మనలాగా మఠం వేసుకొని కూర్చోవడం భోంచేయడం కాదు, పాదాలు వెనక పెట్టుకొని కూర్చుంటారు వాళ్ళు. అది ఆచారం వాళ్ళది భోజనాల దగ్గరికి వెళ్ళినప్పుడు. అంటే మఠం వేసుకుంటే మనం తిన్న ప్లేట్కి కాలు తగులుతుందేమో అనే ఆచారం వాళ్ళకి బాధ కలిగించిందో ఏంటో కానీ వాళ్ళు కాళ్ళు పాదాలు చెమ వెనక్కి పెట్టుకొని కూర్చునేవారు. మొత్తానికి కూర్చుంటే అప్పుడు మరియా ఏం చేసిందంటే, మరీకి పెద్ద ఇష్టం ఏంటంటే ఎప్పుడు యేసుప్రభు పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యం వినడం. ఎప్పటికప్పుడే ఎక్కువగా దేవుని వాక్యం వినడం ఆవిడకి అలవాటు. మార్తకి ఏంటంటే మంచి వంటలు చేయడం, ప్రభువుకి మర్యాద చేయడం ఆవిడకి అలవాటు. మీరు గమనిస్తే మనకు మీటింగ్లు అయినప్పుడు కొంతమంది వాక్యం వినరు. మీరు గమనించండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళని కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే వంట అయిందా లేదా, పచ్చిమిరపకాయలు ఉన్నాయా లేదా, ఉల్లిపాయలు ఉన్నాయా లేదా, తాలింపు అయిపోయిందా లేదా. ఈ మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు అంటే అది కూడా అవసరమే, భోజనం అయిందో లేదో చూడడం కూడా అవసరమే. కానీ వాక్యంకి ఎవరు వచ్చారు, వాక్యం ఏంటి చెప్పారని వీళ్ళకి ఉండదు. వీళ్ళకి ఎంతసేపు ఏంటి ఉంటుంది, భోజనంకి అయింది లేదా. కొంతమంది మీటింగ్ నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు అడుగుతారు, భోజనం లేట్ పెట్టారయ్యా అని అంటారు, వాక్యం ఏంటి చెప్పారు అని అనరు. మీకు అలాంటి కేసులు కూడా ఉంటాయి. అమ్మా మీటింగ్కి వెళ్ళేవాళ్ళు ఏటి పెట్టారు ఇవాళ అని అంటారు. అంటే వీళ్ళకి వాక్యంతో సంబంధం ఉండదు, ఎంతసేపు ఏటి కావాలా, తిండి ఏడు పెట్టారండి అని ఈడు మా లాగదీసి చెప్తారు వీళ్ళు. కనుక మరియకుండి మార్తకుండి అలవాటు ఏంటంటే, మరియకి తిండి ప్రియురాలు, మార్త వచ్చామో వాక్య ప్రియురాలు. మరియకు మర్యాద చేయడం ఇష్టం, మార్తకు మర్యాద చేయడం ఇష్టం, మరియకు మాత్రం వాక్యం వినడం ఇష్టం. ఇద్దరిది మంచి పరిచర్యే, గౌరవం కూడా మర్యాదగా చూడడం ఇష్టమే తప్పించి. కానీ నేనంటాను, ఎప్పుడైనా మీ క్రిస్టియన్ ప్రేయర్ టెంపుల్ విశ్వాసులు చెప్తాను, మీ ఇంట్లో కూటం పెట్టినప్పుడు మీరు కూర్చోకపోతే నాకు వాక్యం చెప్పొద్దు. ఇది కూటం ఎవరి కొరకు, పెట్టిన వాళ్ళ కొరక, అందరూ వచ్చిన వాళ్ళ కొరక. మీరు కూర్చోపోతే నాకు, మీరు ఎప్పుడైనా గమనిస్తారో లేదో, ఇంట్లో లేకపోతే నేను 10 నిమిషాల్లో ముగించేస్తాను. ఎంత ప్రయాసపడి వాక్యం తెలియజేసి వస్తే, మీకు చెప్పాలని వస్తే, మీరు వచ్చే వంట అయిందా లేదా, ఆడొచ్చాడు లేదా, ఈడొచ్చాడు లేదా చూసుకుంటే మరి ఇంకెందుకు. తిండిలోకి వస్తారా. కొంతమందికి వాక్యం అంటే ఎంత నీరసం అంటే, ఎంత చెడు స్వభావం అంటే, ఎవడైనా చెప్పేస్తారులేండి వాక్యం అని అంటారు, ఎవడైనా చెప్పేస్తాడండి. చి వాక్యం అనగా ఏంటి అర్థం, వాక్యమే దేవుడు. అంటే నువ్వు వాక్యాన్ని గౌరవించడం లేదంటే ఎవరిని గౌరవించినట్టుగా, దేవుడిని గౌరవించినట్టుగా.
వాక్యాన్ని అసహించుకుంటున్నావంటే దేవుడిని అసహించుకున్నట్టుగా, వాక్యాన్ని అవమానపరుస్తున్నావంటే దేవుడిని అవమానపరిచినట్టుగా, వాక్యాన్ని విమర్శిస్తున్నావంటే దేవుడిని విమర్శిస్తున్నట్టుగా. జాగ్రత్త, ఎప్పుడు వాక్యాన్ని విమర్శించకూడదు. మరియ కూర్చున్న తర్వాత ఇక్కడ ఒక కామెంటరీలో ఇవాళ వాక్యం చూశాను నేను. మరియట అత్తరు తన పెళ్లి కొరకు దోసుకుందట. ఆ పెళ్లి కొరకు ఆ అత్తరు అమ్మేస్తే ఆ పెళ్లి ఖర్చులకు సరిపోతాయని. అది ఎంతవరకు నిజం అన్నది కామెంటరీస్లో ఒక పాయింట్ రాశాడు. అది టేక్స్ బైబిల్ ఒక బైబిల్ ఉంటుంది, దాంట్లో కామెంటరీస్ రాస్తాడు. ఆ అట అని ఒక కబురు రాశాడు. పెళ్లి కొరకు దాచుకుంది, ప్రభువును చూడగాన, ఆయన వాక్యం వినగాన నా పెళ్లి కంటే నా ప్రభువే గొప్పని ఆ అత్తరబుడ్డి తీసుకెళ్ళిపోయి ఏం చేసింది? పగలగొట్టేసిందట. ఇక్కడ అది వాక్యం. అత్తరబుడ్డి తీసుకెళ్ళి ఏమైపోయిందండి? పగలగొట్టేసింది. పగలగొట్టేసి ఎక్కడ పెట్టింది? యేసు పాదముల మీద పెట్టింది. పాదములు పెట్టి సూరుకుందా? ఆ పాదాల దగ్గర ఇంకొకటి పెట్టింది. ఏంటి పెట్టింది? తల వెంట్రుకలు పెట్టింది. అంటే తన తలని ఎక్కడ పెట్టింది? ఇప్పుడు ఆయన పాదాల దగ్గర పెట్టి. ఇది జాగ్రత్తగా వినండి. మందిరానికి వస్తున్న మనం మన తలను ఎక్కడ పెట్టాలా? ఆయన పాదాల దగ్గర పెట్టాలా. మందిరంకి వస్తున్న మీరు విమర్శనాత్మకంగా రావడము, అసహించుకొని రావడము, లేకపోతే ఇంకోటి కాదు, దేవుని గౌరవిస్తూ రావాలా. దేవునికి అత్యధికమైన ఉన్నతమైన స్థానం ఇస్తూ రావాలా. దేవుని సన్నిధిలో నువ్వు సరెండర్ అయిపోయి తగ్గించుకోవాలా. ఇప్పుడు మనకు కుర్చీలు వచ్చాయి. ఒకానొకప్పుడు ఎంత లావు అయినా ఎక్కడ కూర్చోవాలా? కిందే కూర్చోవాలా. ఇప్పుడు పిల్లలు కూడా కుర్చీల మీద కూర్చుంటున్నారండి. ఆ తల్లిదండ్రులు కూడా చెప్పడం లేదు, కింద కూర్చోరా, మోకరించడానికి బాగుంటుందని. పిల్లలకి తల్లిదండ్రులు చెప్పడం లేదు. బీ కేర్ఫుల్, రేపు పెద్ద అయిన తర్వాత చాలా ఇబ్బంది పడిపోతావు. పిల్లలకి మనం నేర్పించాలండి. ఫ్యాన్ లేకుండా పడుకోవడం, సాపేసుకొని పడుకోవడం. అమ్మో, నీ పిల్లలకి ఇప్పటి నుంచే సుఖం నేర్పిస్తే తర్వాత చాలా ప్రమాదం. ఏ హాస్టల్లో వేసేవనుకో, ఏ చైతన్యంలో నారాయణలు వేసేవనుకో, అక్కడ ఏసీలు ఉండవు, అక్కడ వాటర్ ఫిల్టర్ నీరు ఉండదు, ఆడికి నచ్చిన మంచం ఉంచదు. పిల్లలకి నువ్వు నేర్పించకపోతే రేపు నీ పిల్లలు నువ్వు పాడు చేసినట్టుగా అవుతుంది. కింద కూర్చోడు నేర్పించాలా, ప్రార్థన అనగానే మోకరించడం నేర్పించాలా. తల్లిగా తండ్రిగా నువ్వు నేర్పించకపోతే, ఈ మరియ ఏం చేసిందంటే సరెండర్ చేయడం నేర్పించింది. అక్కడ అందరూ కూర్చున్నారు. ఈవిడ తిన్నగా వెళ్ళి ఏం చేసిందంటే అత్తరు బుడ్డి ఎప్పుడు పగిలిందో ఆయన కాలు మీద తీసుకెళ్ళిపోసింది. అంటే అర్థం ఏంటంటే, నాయనా, నీ తల మీద పోయడానికి నాకు అర్హత లేదు, నా తల నీ కాలు దగ్గరే ఉండాలా. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. చేతులెత్తి చేయండి. మన తల ఎప్పుడు ఎక్కడ ఉండాలండి? ఆయన తల దగ్గర ఉండాలి, ఆయన పాదాల దగ్గర ఉండాలి. నీ తల పొగరబోతు తల అయితే నీ తల దేవుడు దించేస్తాడు. బైబిల్లో రాజులను సైతం గడ్డి తినిపించాడు. రాత్రి రాజే తెల్లవారికి గడ్డి తినిపించేసాడండి. దేవుని చేతిలో దేవుని కోపానికి గురైతే చాలా ప్రమాదం. నిన్ను నువ్వు తగ్గించుకోవడం నేర్చుకోకపోతే, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అనుకో, డబ్బు, ఆస్తి, అంతస్తు, వ్యాపారం, లేకపోతే ఇంకేదో భూములు, పుట్టలు ఏవో ఇచ్చాడు అనుకో, నువ్వు ఎదుగుతున్న కొలది, దేవా ఎంత గొప్పవాడు, దిక్కులేనివాడు నన్ను ఆశీర్వదించని నీ పాదాలు, నీ తల ఆయన దగ్గరికి వంగిపోవాలా. పిల్లలకి అప్పుడప్పుడు చెప్తుండాలా, నీ పరిస్థితులని చెప్తుండాలా. నీ పిల్లలకి నువ్వు సోకాళ్ళు లోకంలో ఉండే పరిస్థితులు నేర్పించావా, నీకు ఒకరోజు వాళ్ళు శత్రువులు అయిపోతారు. విధేయత. ఆ పగలగొట్టే బుడ్డిలో నుంచి ఆవిడ ఎన్ని విషయాలు నేర్పించి తెలుసా? సమర్పణ నేర్పించింది అక్కడున్న వారికి, విధేయత నేర్పించింది అక్కడున్న వారికి, అభిషేకం నేర్పించింది అక్కడున్న వారికి, ప్రేమ నేర్పించింది అక్కడున్న వారికి. ఆ ఒక్క మాటలో
నాకు 5 అంశాలు కనబడ్డాయి. ఆ పగలగొట్టే పగిలిపోయే ఆ బుడ్డిలో నుంచి 5 అంశాలు నాకు పుష్కలంగా కనబడ్డాయి. స్త్రీల కూటాల్లో మీరు చెప్పినప్పుడు ఉపయోగించవచ్చు. ఈర్ష్య ద్వేషం లేకుండా తను సమర్పించుకుంది, తను అర్పించేసుకుంది. ఎవరేమనుకుంటున్నారో తనకు అనవసరం, ఎవరు తన వైపు చూస్తున్నారో తనకు అనవసరం. తను క్రీస్తుకు సమర్పించుకుంది. కొంతమంది ఏంటంటే కుర్చీ ఉందా లేదా, ఎవరు నాకు భోజనం అందిస్తారా లేదా, ఎవరు నాకు పిలుస్తారో లేదో. నీ ఇల్లు కాదు ఇది సంఘం. అందరికీ ఒకటే పద్ధతి, అందరికీ ఒకటే గౌరవం. నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, బాబు నేను ముసలైపోయాను, లేకపోతే నేను వెళ్ళలేను, ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. నాకు భోజనం పెడతలేదండి, నాకు తీసుకెళ్ళలేదండి. ఇది మర్యాదకి చోటు కాదండి. ఇది దేవుని సన్నిధి. ఇది దేవుని సన్నిధి అండి. ఇది దేవుని సన్నిధి. లేదు, దేవుడు ఆయన రక్తం మనందరి కొరకు ఈక్వల్గా కార్చాడు. గట్టి చెప్పండి అండి. ఆయన రక్తంలో ద్వేషం లేదు. కులానికి, మతానికి, బంధుత్వాలకి, లేకపోతే బలానికి, డబ్బుకి అక్కడెక్కడా లేదు. నా వెనకతలు 10 మంది ఉన్నారు, నీ వెనకతలు 10 మంది కాదు 50 మంది ఉన్నా ఆయన గడ్డి తినిపించేస్తాడు. ఏదో ఒక రోజు నీ తల ఆయన పాదాల దగ్గర ఉండాలి. ప్రియులారా, ఈ సమర్పణలో ఉండే రహస్యం ఏంటంటే చదువమ్మది. జటామాంసత్తర ఒక తల వెంట్రుకలతో ఆయన పాదమును తడిచెను, ఇల్లంతా అత్తర వాసనతో నిండెను. అది అత్తర వాసనతో నిండిపోయిందట. నేను అక్కడ కూర్చుంటే నాకు ఒక బాటిల్ తగిలికింది. డియోడ్రెంట్ సెంటు బాటిల్ ఎవడ పెట్టాడో తెలియదు, కానీ అక్కడ దొరికింది నాకు. నేను మా యువక పిలిచి, యువా ఇదేంటంటే, తాత నేను తీసుకుంటాను అన్నది. తీసుకో, వెళ్ళిపోనన్నా. అక్కడికి ఎందుకు వచ్చిందో తెలియదు. మనం వయస్సు బట్టి మన వాసనలు మారిపోతాయి. చిన్నపిల్లల దగ్గర ఒక వాసన, యవ్వనస్తుల దగ్గర ఒక వాసన. యవ్వనస్తులు పక్క నుంచి వెళ్తే మంచి వాసన వస్తుంది. కొంచెం పెద్దోళ్ళు అయితే, ముసలంటే ముసల వాసన, పెళ్ళోళ్ళు అయితే పెళ్లి వాసన, రకరకాల వాసనలు. అలవాట్లు బట్టి కూడా వాసన అయిపోతుంది. సిగరెట్లు తాగినాడు పక్కనకి వెళ్ళి ఒకసారి గుప్పు అని అంటుంది. మందు కొట్టినాడు దగ్గరికి వెళ్తే ఇంకా వాసన వస్తుంది. ఆడి జాంకాయలు తిన్నా, మిరపకాయలు తిన్నా, ఏది తిన్నా ఆ వాసన పోదు. కొంతమంది తాగేసి భార్యలకు తెలియకూడదని జామాకులు తినేస్తారు. అలాంటి బాబులు ఎవరు ఉన్నారో మన చర్చిలో అని తెలియదు, కానీ మీకు తెలుస్తుందిలేండి. మీ ఆయన సంగతి తెలీదా? తెలుస్తుంది. కానీ వయసు బట్టి, పరిస్థితులు బట్టి వాసన వస్తుంది. కొంతమంది గొడవంతా లేకుండా డియోడ్రెంట్ ఫుల్గా ఇక్కడి నుంచి మీద నుంచి కిందకు కొట్టేస్తారు. అంటే లోనంతా చెత్త, బయటంతా మాత్రం అది ఎంతవరకు ఉంటుంది? స్నానం చేసినంత వరకు ఉంటుంది. దాని తర్వాత నీ ఒరిజినల్ వాసన. ఇంతకుముందు ఎప్పుడు ఒక కథ చెప్పేవాడు నేను, మీకు గుర్తుందో లేదో. ఒకడు వస్తుంటే ఊరోళ్ళందరూ పరిగెట్టి పారిపోయేవారట. ఎందుకంటే ఆడి దగ్గర చెత్త వాసన వచ్చేదట. ఏంటంటే ఆడు పందుల కంపెనీలో పని చేస్తున్నాడు. పందుల కంపెనీలో ఫుడ్ వేయడం ఆడు పని. పందుల కంపెనీలకి ఏంటి, పలావు, బిర్యానీ ఇవన్నీ వేస్తారా? ఊర్లో చెత్త అంతా వేస్తారు కనుక ఆ చెత్త వాసన అంతా ఇడికి వచ్చేది. రే పందులోడు వస్తున్నాడు అనేసి అందరు దూరం అయిపోయారు. ఎవడో రే అప్పారావుని పిలిచినా సరే ఎవడు దగ్గరికి వెళ్ళేవాడు కాదట. తర్వాత కొంతకాలానికి భార్య అన్నదట, ఏంటండి ఇది, మిమ్మల్ని చూస్తుంటే అందరు జడిసిపోతున్నారు. మా పక్క ఆవిడ చెప్పింది, మీ ఆయనకి ఇలాగైపోయింది అనేసి. భార్యాభర్తలు అనుకొని తర్వాత కొంతకాలానికి ఆడొస్తుంటే అందరూ దగ్గరికి వెళ్ళడం మొదలెట్టారట. ఇదేంటి దగ్గరికి వెళ్తున్నారు, అందరూ దగ్గరికి వస్తుంటే వీడు ఇంకా దగ్గరికి వెళ్తున్నాడట అని అంటున్నారట అందరూ. ఏంటనంటే ఆడు పందుల కంపెనీలో మాని సెంట్ల కంపెనీలోకి వెళ్ళిపోయాడట ఉద్యోగం. సెంట్లు పోయడం, సెంట్లు తయారు చేయడం. అప్పుడు వచ్చి వీడికి ఇప్పటికి ఏ వాసన వస్తుంది? ఇప్పటికి సెంట్లు వాసన వస్తుంది. అప్పుడు పందుల వాసన, ఇప్పుడు సెంట్లు వాసన. మనోళ్ళు కూడా అంతే. డియోడ్రెంట్ కొట్టుకున్నంత మాత్రాన అది ఆ నిమిషానికే వస్తుంది. చర్చికి వెళ్ళినప్పుడు, పెళ్ళికి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు, ఇక్కడికి వెళ్ళినప్పుడే. తర్వాత ఆ వాసన పోద్ది. కానీ ఈ ఇల్లు క్రైస్తవ కుటుంబం, బేతనీ కుటుంబంలో మాత్రం
ఎటువంటి వాసన వచ్చిందండి? తరువాత అత్తర వాసనతో ఆ ఇల్లంతా ఏమైపోయింది? నిండిపోయిందట. దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసా? ఆ ఇంట్లో అత్తర బుడ్డి పగిలిపోయింది. దేవునికి స్తోత్రం. నువ్వు పగలగొట్టే అనుభవం ఉంటే నీ స్వరూపం మారిపోతుంది, నీ సువాసన కూడా మారిపోతుంది. అందుగురించి ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 1-2 వచనాలు చదవండి. 5వ అధ్యాయం 2వ అధ్యాయం కానీ 1-2 వచనాలు అనుకుంటున్నాను. 5వ అధ్యాయం. అటువలి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను. అమ్మ 5వ అధ్యాయం 2వ వచనం నేనేటి చెప్తున్నాను? క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. అది నువ్వు కలంకం దగ్గరికి వెళ్ళిపోయి మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను. ఆయన మనం సువాసన ఇవ్వాలని క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం. అంటే మనమందరినీ కూడా సువాసనకి కారకులుగా చేయాలని, మన గృహాలన్నీ కూడా సువాసనతో క్రీస్తునే సువాసన ఒకవేళ ఉంటే ఎలాగుంటుంది అక్కడ రాశాడు. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనిడి. ఇంకా మీలో జారత్వమే గాని అప్పుడు మీ వాసన మారిపోయినప్పుడు మీ పరిస్థితులు కూడా మారిపోతాయి. నీ ఇంట్లో బుడ్డి పగిలిపోతే, నీ ఇంట్లో సువాసనతో నిండిపోతే మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. అది క్రీస్తు ఎందుకు పగిలిపోయాడు, క్రీస్తుకి ఎందుకు పగలగొట్టుకున్నాడు, క్రీస్తు ఎందుకొరకు మన కొరకు ఎందుకు నలగగొట్టుకున్నాడంటే మనము సువాసనగా ఉండటకు. ఎందుకు మనము సువాసన ఉండాలంటే మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లేకుండా మీరు సమాజానికి సంఘానికి సువాసన ఇవ్వడానికే ఆయన తనను తాను పగలగొట్టుకొని మనని సువాసనతో నింపడానికి ప్రయత్నం చేశాడు. సువాసనతో నింపడానికి ప్రయత్నం చేశాడు. నిన్న అమ్మగారు చెప్పారు కదా, నా తర్వాత మా నాన్నగారు తర్వాత చిన్నాన్న కొడుకు చనిపోయాడు. చిన్నాన్న కొడుకు భార్య చనిపోయాడు. చిన్నప్పుడు నాకు తెలుసు ఆయన చాలా రఫ్ ఫెలో, కొట్లాట్లు, చాలా రకరకాలైన అలవాట్లు, బానిసలతో ఉండేవాడు. కానీ తన భార్య పెళ్లి చేసిన తర్వాత కంప్లీట్గా మార్చేసింది, స్వరూపాన్ని మార్చేసింది. మేము వెళ్ళి ఒక 40 నిమిషాలు కూడా ఎంత రఫ్ ఫెలో రిటైర్ అయిపోతాను. ఎక్కి నేను ఇదేంట్రా ఆడైనా ఈడనిపించింది. తన్ను ఎలాగ మార్చింది. ఆఖరికి చనిపోయే ముందు కూడా కొడుకు చెప్పిందట, రే దశంభాగం మీ నాన్న ఇవ్వడం మానేయగలడు, ఇంక గంటలో చచ్చిపోతాం అనగాన దశంభాగం మీ నాన్న ఎవరికి ఇచ్చిగలడు, ఆదివారం తీసుకెళ్ళి పాస్టర్ గారికి ఇచ్చి ప్రార్థన చేయించు, ఒక గంటలో చచ్చిపోతాం అనగాన. అది చెప్పి ఇంకా ఏడ్చేస్తున్నాడు. అనియా నా భార్య నాకు నేర్పించింది అనియా, నా భార్య నాకు ఈరోజు నేను ఎక్కడొక ఇల్లు కొన్నాను, విజయవాడలోకి ఇల్లు కొన్నాను, ఆస్తులు కొన్నాను, నేను ఇంత ధనవంతుడు అవడానికి నాకు నేర్పించిందనియా. ఇంతకుముందు నేను కానుక ఇచ్చేవాడిని కాదు, గుడికి వెళ్ళేవాడిని కాదు, దౌర్భాగ్యుడిగా జీవించేవాడిని, నాకు నేర్పించిందనియా. కొడుక్కి టాప్ ర్యాంక్ వచ్చింది, మంచిగా చదివించాలనుకొని గ్రూప్ 1కి పంపించాలనుకొని. మరొక కొడుకు వచ్చేమో మొన్న ఎప్పుడో ఒక ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. అంత ఉన్నతమైన స్థితికి. చూసారా, పగిలిపోయిన బుడ్డి ఎప్పుడు కూడా సువాసన వెదజల్లుతుంది. తను చనిపోయిన ఆ సువాసన ఇంకా ఇంట్లో నుంచి పోలేదు. ఆమె మరణించిన ఆవిడ చేసిన కార్యాలు, యేసుక్రీస్తు మరణించాడు కానీ కొరింథీ సంఘం, ఎఫెసీ సంఘం, ఫిలిప్పీ సంఘం ఆయన గురించి చెప్తూనే ఉంది. ఆయన గురించి చెప్తా ఉంది. అపవిత్రత లేని సంఘంగా ఉండాలని ఆయన మన కొరకు మరణించాడు. అపవిత్రత లేని సంఘంగా ఉండాలని మరణించాడు.
జారత్వం లేని సంఘంగా ఉండాలి. అందుగురించి ఆయన నలగొట్టబడ్డాడు, ఆయన పగలగొట్టబడ్డాడు. ఆయన అక్కడ అత్తరబుడ్డి పగిలి ఆ ఇల్లంతా సువాసనతో వెదజల్లింది. సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు పగిలి సర్వలోకానికే సువాసన వెదజల్లాడు. అదే ఎఫెసీ రాసిన పత్రికలో చెప్తున్నాడు. ప్రియులారా, ఎందుకంటే ఒక్కొక్కటి చెప్తున్నాను. మన గృహములలో సువాసనతో నిండిపోవాలి, మన గృహాలు సువాసనతో నిండిపోవాలి. కనుక మరొక 2-3 పాయింట్లు చెప్పి నేను ముగించేస్తాను. సువాసన, ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయి ఆయన అంగీకరించిన మన గృహాలు సువాసనతో నిండిపోవాలి. ఆదికాండం 8వ అధ్యాయం 20-22 వచనాలు. ఆదికాండం 8వ అధ్యాయము 20-22 వచనాలు. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన వాగ్దానించి, రెండవది ఏంటంటే బలి అర్పించడంలో కూడా సువాసన వెదజల్లుతుందట. అంటే ముక్కలు చేయడం, విరగొట్టబడడం. నోవాహు బలి అర్పించిన విరగొట్టడంలోతో దేవుని మనస్సునే మార్చేశాడు. దేవునికి కోపం వచ్చి నోవాహు కాలంలో పెద్ద జలప్రవాహాన్ని పంపించి నాశనం చేశాడు మొత్తం. నోవాహు కుటుంబం ఒక్కటి నావలోకి వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చేసి ఆ వరద పోయిన తర్వాత ఒక దహన బలి అర్పించాడు. దాంట్లో బలిని అర్పించాడు, ముక్కలు ముక్కలుగా చేసి బలిని అర్పించాడు. దహన బలి కట్టించి, బలిపీఠం కట్టించి దాని మీద గొర్రెను బలి ఇచ్చాడు. విరిగి నలిగిన బలి యెహోవాకు ఇష్టమైనది. అది నా మాట. బలి అర్పించిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? భూమిని అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రాణించి ఇక మీదట, ఇక్కడ దేవుడు చూసారా, నోవాహు ఇచ్చిన ఈ ఇంపైన సువాసన, ఈ ఇంపైన బలి, ఇంపైన ముక్కలు చేసే బలిని బట్టి దేవుడు మనసు మారిపోయి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయం ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది, నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇక సమస్త జీవనను సంహరింపను. దేవుని హృదయాన్నే మార్చేశాడు నోవాహు. ఎప్పుడంటే విరగగొట్టిన దహన బలి ప్రకారంగా. దేవునికి స్థితి కలుగునుగాక. నరుని యొక్క బలహీనతను గమనించిన దేవుడు నోవాహు ఎప్పుడైతే బలిచ్చాడో అది ఇంపైన సువాసనగా ఎప్పుడైతే ఉందో, మరియు ఎప్పుడైతే సువాసన వెదజల్లిందో, సిలువలో యేసుప్రభు ఎప్పుడైతే సువాసన వెదజల్లాడో, అలాగనే ఆ కాలంలో సువాసనను యేసుప్రభు వెదజల్లిన తర్వాత నరులకు ఏ విధంగా రక్షణ వచ్చిందో, ఆ రోజు నోవాహు బలి అర్పించిన తర్వాత దేవుడు మనస్సు మారిపోయింది. ఇక ఎప్పుడు నేను జలప్రలయాన్ని పంపించి, నీ మాట నేను తెల్లవారు చదివి, అమ్మో, దేవుని మనస్సును మార్చగల శక్తి మానవునికి ఉందా? దేవుని మనస్సును మార్చగల శక్తి మానవునికి ఉందా? మనము చేసే ప్రార్థన, మనం చేసే కార్యం, విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి. ఆ ముక్కలు చేసిన ఆ బలిపీఠం, ఆ బలిపీఠం మీద కోయబడిన ఆ హోమం ఆయనకి సువాసనగా వెళ్ళిందెప్పుడు ఆ సువాసనలో ఆయన తడిచి అంటున్నాడు, ఇక మీదట నేను ఎప్పుడు కూడా నరులకి హృదయాల్లో చేయను. నరుల హృదయాలు వచ్చిన వారి బాల్యం నుండే చెడ్డది. నరులను భూమి మీద చేసినందుకు సంతాపపడ్డాడు. ఇప్పుడు అంటున్నాడు, ఆ సంతాపపడిన మనస్సులో నుంచే నరుల ఆలోచన బాల్యం నుంచి చెడిపోయింది. ఓకే, లెట్ ఇట్ బి. ఆ దేవుడే ఇదిగో సిలువలో ప్రభువైన యేసుక్రీస్తుని పెట్టి, ఇదిగోనయ్యా చెడిపోయిన నరులారా రండి, మీ కొరకు నేను ఇక్కడ ముక్కలు చేశాను యేసుక్రీస్తుని. ఇప్పుడు మీరు మీ హృదయాన్ని బలియాగము చేయండి. కనుక రెండవది చూస్తే బలి అర్పణ ద్వారా కూడా దేవునికి సువాసన వెదజల్లగలం. మొదటిది
తగ్గింపు ద్వారా, దేవుని పాదాల దగ్గర వంగుట ద్వారా, బుడ్డి పగులుట ద్వారా సువాసన వెదజల్లింది. రెండోది దహన బలి అర్పించడం ద్వారా సువాసన బలి వెదజల్లింది. మూడవది చూద్దాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం నుంచి జాగ్రత్తగా మీరు వినగలిగితే, నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా మీరు వినగలిగితే ఇది మీకు అర్థమవుతుంది. లేకపోతే నేను మిమ్మల్ని స్వార్థంతో చెప్పాను అన్నట్టుగా మీరు బాధపడతారు. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపను ఆరంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలేవారు కాలేదని. జస్ట్ మొట్టమొదటి అధ్యాయం చూస్తే తిమోతి, పౌలు ఇద్దరు కలిసి ఈ వాక్యాన్ని ఆ సంఘాన్ని గురించి రాస్తున్నారు. సాధారణంగా ఒక సంఘం ఒక స్థాపకుడు స్థాపిస్తాడు. ఒక సంఘాన్ని ఒక స్థాపకుడు స్థాపిస్తాడు. ఈ సంఘాన్ని నేను స్థాపించినప్పుడు షాలేం ఇజ్రాయిల్ అని ఒక పాస్టర్ ఉండేవాడు. అప్పుడు నాకు 2-3 విశ్వాసులు ఉండేవారు. ఆయన నాకంట గొప్పోడో లేకపోతే ఏదో మంచి దీనికి వెళ్తాడని వెళ్ళిపోయాడు. కొయ్యలుగూడెం అని ఒక ఊరు వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయాడు. ఋషి అని ఒక కుర్రాడు, మన శేషావతం గారు కొడుకు, ఆయన ఉండేవాడు. ఆయన వెళ్ళిపోయాడు. అంటే నాతో కలిసి పని చేయడానికి వాళ్ళకి నచ్చలేదో లేకపోతే ఇంకేదో ప్రలోభం బట్టి వెళ్ళిపోయారు. నాతో ఉండలేకపోయారు. నేను కొన్ని రూల్స్ పెట్టాను. రాత్రి 8 అయితే ఇంటికి రావాలా, మీకు వివాహం అవ్వలేదు కనుక సిస్టమేటిక్గా ఉండాలా, ఇది ఇలాగా అలాగా ఇలాగా, అవి నచ్చలేదు వాళ్ళకి, వెళ్ళిపోయారు. ఇలాగనే పౌలుతో పాటు తిమోతి ఇక్కడ సువార్తన చేస్తున్నాడు. పౌలు గారు ఏంటంటే అప్పుడప్పుడు తిమోతిని అక్కడికి వెళ్ళాయా ఇక్కడికి వెళ్ళాయి చెప్పాడు. ఇక్కడ ఫిలిప్పీ రాసిన పత్రిక కంప్లీట్గా పౌలు యొక్క సంఘం. దీనికి రాస్తూ సంఘస్థులతో చెప్తున్నాడు ఈ మాట. అంటే ఇప్పుడు నేను క్రిస్టియన్ ప్రేయర్ టెంపుల్కి ఎలా పాస్టనో, జాగ్రత్త వినండి, నేను క్రిస్టియన్ ప్రేయర్ టెంపుల్కి ఎలా పాస్టనో ఆయన కూడా ఒక పాస్టర్గా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపను ఆరంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని పెట్టలేదు. మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకు జాగ్రత్త వినండి. ఇచ్చి విషయంలో అంటే ఇప్పుడు పాస్టర్ గారికే దేవునికే? అమ్మ నాకు వినపడటం లేదు. ఎవరైనా సరే, నేను చాలాసార్లు చెప్పాను, నాకు కానుకిస్తే ఆ గేట్ దాటిన తర్వాత ఇవ్వాలి. దశంభాగం కానీ ఏది ఇవ్వాలని గుళ్ళకే. ఇది ఒక్క పైసా నా జోబులోకి రాదు. నన్ను ఏదైనా మీరు ప్రేమించి నాకు కానుకిస్తే ఆ గేట్ దాటిన తర్వాత వస్తుంది. అది అమ్మగారికి ఇవ్వను, అమ్మగారికి ఇవ్వను. ఇక్కడ అంటున్నాడు, ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపను ఆరంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప, అంటే అర్థం ఏంటి? నేను ఇంకొక సంఘానికి ఇంకొక విశ్వాసుల దగ్గరికి వెళ్ళను. మీకు తెలుసో లేదో, బ్యాప్టిస్ట్ చర్చిలో 30% అబౌవ్ నాకు బంధువులు ఉన్నారు. ఒకవేళ నాకు ఈరోజు ఒక 8,000 కావాలనుకోండి, నేను మోటార్ సైకిల్ వేసుకొని ఒక్క రౌండ్ వేసాను అనుకోండి, నేను సంపాదించగలను. విజిటింగ్ అని మొదలు పెడితే బ్యాప్టిస్ట్ దగ్గరికి వెళ్తే, ఇచ్చాపురం వెళ్తాను అనుకోండి, నేను ఆ వైశ్యులందరూ 12 కుటుంబాలు, ఒక ఇంటికి 1000 రూపాయలకు తక్కువ చేసి ఎవరెవరు మన ఆయనకి తెలుసు, గార్డుకి తెలుసు, 1000 రూపాయలు తప్పించి ఎవరు తక్కువ, ఎవరు 2,000 3,000 ఇచ్చిన వాళ్ళే ఉంటారు. ఏ ఇంటికి వెళ్ళను. నాకు కొన్ని రూల్స్ ఉన్నాయి. మా చర్చికి తప్పించి నేను ఎవరైనా ఎప్పుడైనా ఏ మీటింగ్కి అయినా పిలిస్తే వెళ్తాను. కంచిలు వెళ్తాను. ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చానా? వెళ్ళను. నాకు మొదటి నుంచి తెలుసు ఈయన, ఎప్పుడు వెళ్ళను. ఈ వాక్యం ఏంటంటున్నాడంటే, వచ్చినప్పుడు ఇచ్చి విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును, ఇది మీరు గమనించాలి. మీకు ఈ సంఘం తప్ప ఇచ్చి విషయంలో
ఇచ్చు విషయంలో, పుచ్చుకొని విషయంలో. కానీ మీరు ఒక తప్పు చేస్తున్నారు ఇక్కడ. పుచ్చుకొని విషయంలో ఈ సంఘం, ఇచ్చు విషయంలో మాత్రం మీకేదో వదిలేశాను. నేను అందు గురించి మొట్టమొదటే చెప్పాను. మీరు సరైన విధంగా అర్థం చేసుకోకపోతే నేను చెప్పేది వేరుగా అర్థం అవుతుంది మీకు. మీ కానుకలు ఈ సంఘానికే రావాలి. మీరు ఒక ఆఫీసులో పనిచేస్తున్నారు అనుకోండి, ఆ ఆఫీసులో మీ ఆఫీసరు నెలంతా పని చేసిన తర్వాత మీకు జీతం ఇవ్వకుండా మీ నైట్ వాచర్ పేదోడండి, అయ్యా ఆయన పేదోడు, మీ జీతం ఆయనకి ఇచ్చేస్తున్నట్టు ఊరుకుంటారా మీరు? ఊరుకుంటారు నిర్మలా? ఏం ఊరుకో, పేదోడు కదాడు. ఏం ధర్మారావు ఊరుకుంటావా? హీరో హోండాలో పనిచేసేవాడు నువ్వు, మీ చర్చిలోనే ఎవడో, మీ సంఘంలోనే ఎవడో, మీ హీరో హోండాలో ఎవడో పేదోడు ఉన్నాడు, ఇస్తూ ఊరుకుంటావా? ఏం మేష్ గారు ఊరుకుంటారు? సంతోష్ మేష్ గారు ఊరుకుంటారా? ఎందుకంటే అది మీది కనుక మీకే రావాలి. ఇది ఇక్కడ ఎంత క్లియర్గా చెప్పండి. ఇచ్చి విషయంలోను, పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదని మీకే తెలియను. అంటే తన క్యారెక్టర్ తను చెప్పుకుంటున్నాడు. నేను ఇప్పుడు చెప్తున్నాను నా క్యారెక్టర్. నేను మీ ఇంటికి ఎందుకు విజిటింగ్కి రాను? 10 సార్లు చెప్తున్నాను, అయ్యా మీరు పిలిస్తే ఏ నిమిషం అర్ధరాత్రి అయినా సరే వస్తాను. నేను వస్తే కానుకిస్తారు. ఆ నిమిషానికి ఉంటుందో లేదో, ఉన్నదో లేదో, నన్ను అయ్యగారు ఈ వారం రండి ఒక్కసారి అని అనండి, రెక్కలు వేసుకొని వస్తాను నేను. విమానాలు లేవు కానీ విమానం కట్టుకునే వస్తాను నేను. మీ అందరికీ చెప్తున్నాను, ఎందుకంటే మీరు హిందువులు కాదు, క్రైస్తవులు. మీకు ఎప్పుడు అవసరం? మీకు బాగులేనప్పుడు, మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మీ మనస్సు బాగులేనప్పుడు, మీకు ఏదైనా సలహా కావాల్సి, మీరు నన్ను పాస్టర్గా గౌరవించకపోతే మీ ఇంటికి నేను రావసరం లేదు. మీరు మాకు పాస్టే కాదండి, మీరు మాకు ఇదే కాదండి, నేను రావసరం లేదు. 10 సార్లు చెప్తున్నాను నేను. ఎప్పుడైనా ఎవరైనా, నేను ఒకవేళ బిజీగా ఉంటే అమ్మగారు వస్తారు, అమ్మగారు బిజీగా ఉంటే రాజుపాస్ట్ గారు వస్తారు, రాజుపాస్ట్ గారు బిజీగా ఉంటే కన్నపాస్ట్ గారు వస్తారు. దేవుని మహాకృప ఏంటంటే మనకు బోల్డ్ మంది. మమ్మల్ని అందరినీ మానేసి ఇంకెవరినైనా మీరు పిలిచారనుకోండి, అది మీకు చేస్తున్న పెద్ద పొరపాటు. వాక్యం అంతా మీకు వివరిస్తాను. ఇది పుచ్చుకొని మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని నేను వాక్యం చెప్తున్నానండి, నా సొంత మాటలు కాదు, మీకే తెలియను. తిప్పు బాబు, నువ్వు అది చూస్తున్నావా లేదా? యాలయనగా నేను చదువుతాను. యాలయనగా తెస్సలోనికైలో కూడా మీరు మాటిమాటికి నా అవసరమును తీర్చుటకు సహాయము, అంటే ఈయనకి తెస్సలోనికై బ్రాంచ్ కూడా ఉంది. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పుటలేదు. నేను మళ్ళా మీకు చెప్తున్నాను, అంటే నేను చెప్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. నేను ఈవిని అపేక్షించి ఇలాగా అంటే నేనేదో కారు కొనుక్కోవడానికి, నేనేదో మేడ కట్టించుకోవడానికి ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పుట లేదు. ఈవంటే అర్థం ఏంటంటే మిమ్మల్ని ఏదో దోచుకోవాలని, మీ సొమ్ముతో నేనేదో పెద్ద అయిపోవాలని, మీ దగ్గర నుంచి వచ్చిన సొమ్ముతో నేను కారులో లేదా మేడలో మిద్దులో కట్టుకోవాలని ఇలాగ చెప్పుట్లేదు. మీకు మొన్నే చెప్పాను నేను, కేవలం జీతాలకే 58,000 రూపాయలు అవుతున్నాయి. కరెంటు బిల్లు ఇంచుమించుగా 18,000 రూపాయలు వస్తుంది. ఒక్కసారి జనరేటర్ వేస్తే ఎంత అవుతుంది? ఎంత ఆయిల్? 4,000 రూపాయలు జనరేటర్కి అవుతుంది ఒక వారంకి. లెక్కేసుకోండి అప్పుడే. అంటే చర్చి నడపబడుతుందంటే అట్లీస్ట్ ఒక 2 లక్షల రూపాయలు మనకి ఆదాయం వస్తేనే చర్చి నడపగలం. సోకు ఎక్కువే, ఆదాయం. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? చాలాసార్లు గుసగుసలు ఆడుతాం. నేను ఈవిని అపేక్షించేలాగా చెప్పుటలేదు కానీ మీ లెక్కకు, ఎందుకు ఇలా చెప్తున్నాను తెలుసా? ఇక్కడ ఎంత అద్భుతమైన మాట వాడాడు. మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి మీకు చెప్తున్నాను. మీరు నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పడం లేదండి, మీరు దీవించబడాలని, మీ కుటుంబాలు దీవించబడాలని,
మీ బ్రతుకులు ఆశీర్వదింపబడాలని, దేవునికి ఇచ్చుట ద్వారా మీరు ఆశీర్వదింపబడాలని నేను చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నాయి. దేవుడు గొప్పోడండి, దేవుడు గొప్పోడు. మీకు తెలుసో లేదో, సైకిల్తో ప్రారంభించాను, లారీల మీద ప్రయాణం చేశాను, గంజన్నం పిండొడియాలు తిన్నాను. నాకు అన్నీ తెలుసు. నాకు కష్టపడడమో తెలుసు, సుఖపడడమో తెలుసు, బాధపడడమో తెలుసు, పౌలు గారు అది చదివి నేను తెల్లవారి నా జీవితం అంతా నేను గుర్తు చేసుకున్నాను. ఈ తరానికి 38 సంవత్సరాల తర్వాత ఈరోజు దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు. మీరు పంపించిన వస్తువులు ఎపఫ్రోదు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. దేవునికి స్తుతి కలుగునుగాక. అందరు దేవుని స్తోత్రం చెప్పండి. మా యూత్ వాళ్ళందరూ మొన్న ఇవాళ సాక్ష్యం చెప్తారు అనుకుని ఎవరు చెప్పలేదు, మన వాళ్ళు చెప్పమంటే చెప్పలేదు. ఒక మీటింగ్కి వెళ్ళాం, అదేది ఏ ఊరు, అదే అరిసిలింగ్ అని మీటింగ్కి వెళ్ళాం. మన చర్చ్ నుంచి కూడా ఒక 10 మంది వచ్చారు. వాళ్ళు అది పల్లెటూరు మీటింగ్ లాగా లేదు, పెద్ద పట్నం మీటింగ్ లాగా ఉంది. పెద్ద గీట్లు పెట్టి ఎయిర్ కూలర్లు పెట్టారు. మళ్ళీ ఎయిర్ కూలర్లు పెట్టి ఇంచుమించు ఒక 300 మంది వాటి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, కానుకలు చదువుతామండి అని అన్నాడు. చదవండి అయ్యా, నాకేటిపోయింది, 5 నిమిషాలు కదా అన్నాడు. చదివితే బుర్ర పిచ్చి అయిపోయింది నాకు. ఆ చర్చిలో 25 కుటుంబాలు ఉంటాయట. మొట్టమొదట ఏం చేసుకున్నారంటే 25 కుటుంబాలు ఒక్కొక్కరు 1000 రూపాయలు ఇస్తామని ఒప్పుకున్నారట. అంటే ఎంత వచ్చింది? గబగబ లెక్కేసేయాలి మీరు. 25,000 వచ్చింది. ఫస్ట్ ఎంత వచ్చింది? 25,000. ఒకడు లేచి బిర్యానీ బియ్యం నేను 2 బస్తాలు ఇస్తానన్నాడట. మరొకడు లేచి నువ్వు బిర్యానీ బియ్యం ఇస్తావు కనుక నేను మామూలు బియ్యం 2 బస్తాలు ఇస్తానన్నాడట. మరొకడు లేచి ఏది ఈ 1000 రూపాయలు కాదు, 1000 రూపాయలు పక్క పెట్టేసి మరొకడు 2 టిన్నుల ఆయిల్ పేరు చెప్పలేదు కదా, ఆయిల్ పేరు చెప్పలేదు, ఆయిల్. మరొకడు వచ్చేమో ఉల్లిపాయలు. నేను అన్నాను వీళ్ళు మీటింగే చెప్పి ఆదాయాన్ని పెట్టారో ఖర్చుకు పెట్టారో అర్థం కాలేదు. మరొక మీటింగ్ కలుపు సరిపోయినంత డబ్బులు వచ్చింది. వాళ్ళు ఎవరు తెలుసా? కూలి పని చేసుకున్నవారు. వాళ్ళు ఎవరండి? కూలి పని చేసుకున్నవారు. ఇవ్వాలనే గుండెలో మనసులో ఉంటే ఎంత గొప్ప పని అని చెప్పి వాళ్ళు మర్యాద, వాళ్ళు గౌరవం, అది చూసి ఆశ్చర్యపోయాను. నేను ఆశ్చర్యపోయాను, ఎంత ఆనందించాను. ప్రభా, ఇలాంటి బ్రాంచ్ చర్చిలు నాకు ఇచ్చినందుకు వందనాలయ్యా అని దేవుని స్తుతించాను. అన్ని చర్చిలు అలాగ అయిపోనుగాక. మన 21 సంఘాలు కూడా నా మీద ఆధారపడకుండా వాళ్ళు మట్టుకే వాళ్ళు బ్రతుకునుగాక. నేను అదే చేశాను అక్కడ. అయ్యా, మీరందరూ ఎన్నాళ్ళు స్పీకర్స్ని తీసుకెళ్ళేవాడు నేను. ఇంచుమించుగా నాకు 10,000, ఎక్కువ ఖర్చు కాదు. నాకు వాళ్ళని చూస్తున్నందుకు వాళ్ళకి జీతాలు నెల ఇస్తాను. ఒక ఇలాంటి మీటింగ్లు కట్టయితే 10,000, 15,000 రూపాయలు ఖర్చు అయ్యేది. మొన్న లంకపాడులో మీటింగ్కి 10,000, 12,000 ఖర్చు అయ్యింది. అలాగా అయ్యేది. కానీ ఈసారి తిరిగి నాకు 2,000, 3,000 కానుక ఇచ్చారు. మళ్ళీ ఆనందించాను నేను. అందుగురించి అంటున్నాడు, ఎపఫ్రోదు పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి ఇక్కడ చూడండి, అవి మనోహరమైన సువాసన. అంటే దేవునికి ఇవ్వడం అంటే ఏంటట? సువాసన. బుడ్డి పగలకొట్టడం ఏంటి? సువాసన. ఇల్లంతా సువాసనతో నిండిపోయింది. బలర్పించడం ఏంటి? దేవునికి, యెహోవాకు సువాసన, ఇష్టమైన సువాసన. దేవునికి ఇవ్వడం ఏంటి? అక్కడ మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగమునై ఉన్నవి. చాలామంది దేవునికి ఇవ్వడంలో దశంభాగం అంటారు, 100 రూపాయలు రాస్తారు. అది దశంభాగం రాయకూడదు, మీరు కానుకని రాయాలి. అక్కడ దేవుడి దగ్గర అబద్ధం ఆడకూడదు, కానుకని రాసేయండి. మీకు ఎవరు అడగరు కదా దశంభాగం ఎందుకు ఇవ్వలేదు, కానుక ఎందుకు ఇచ్చారు అని. అక్కడ అడగడానికి రూలు రేము లేదు, అది మీ ఇష్టం. మీరు దీవించబడాలని, ఎలాగ దీవించబడాలని రాశాడు ఆయన? మీరు విస్తార ఫలము రావాలని అపేక్షించు నేను మీకు చెప్పుతున్నాను అంటాడు.
అంతేకాదు ఎక్క రాశాడు, సువాసన దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగమునై ఉన్నవి కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున. ఇక్కడ ఈ యాగంలో ఉండే రహస్యం ఏంటి తెలుసా? దేవునికి ఇవ్వడంలో ఉండే రహస్యం ఏంటి తెలుసా? కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున ఇచ్చిన వారికి. దేవునికి నువ్వు ఇవ్వడం వల్ల, నేను ఇక్కడ 3 మాటలు రాశాను. ఎందుకు ఇవ్వాలి దేవుడికి? ఎక్కడ ఇవ్వాలి దేవునికి? ఎవరికి ఇవ్వాలి దేవునికి? ఇక్కడ రాశాను. ఎక్కడ ఇవ్వాలంటే నువ్వు ఏ గుడికి వెళ్తే ఆ గుడికి ఇవ్వాలా. టిఫిన్ ఇక్కడ చేసి బిల్డింగ్ ఎక్కడ కడతావా? అది న్యాయమా అన్యాయమా? భోజనం ఇక్కడ చేసి బిల్డింగ్ ఒక దగ్గర కడతావా? అది అన్యాయం కదా. ఉద్యోగం ఇక్కడ చేసి డబ్బు ఎవడిస్తాడు నీకు? జీతం ఇంకా అక్కడ ఎవరిస్తారు? ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు అక్కడ జీతం తీసుకోవాలా? నీ కష్టార్జితం ఎక్కడో అక్కడే తీసుకోవాలా? అక్కడ అంటున్నాడు, కాగా తన ఐశ్వర్యము చెప్పున. ఎందుకు? ఇవన్నీ చేసినప్పుడు, ఇవన్నీ నీకు దొరికినప్పుడు, కాగా తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరము తీర్చును. విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలి. మరియమ్మ గురించి రాస్తాడు అక్కడ అద్భుతంగా. మళ్ళీ అక్కడికి వెళ్దాం ఒకసారి. 12వ అధ్యాయం ఒకసారి వెళ్దాం. వేసి ముగించేస్తాను. నాకు ఇలాంటి సబ్జెక్ట్స్ చెప్పడం అంటే బోర్డు చెప్పడానికి బుర్రలోకి వచ్చేస్తుంటాయి. ఆ విలువ గల అచ్చ జటామాంస అత్తర్ను ఒక సేరున్నర తీసుకొని యేసు పాదములు పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తడిచెను. ఇల్లు ఆ అత్తర సువాసనతో నిండెను. ఆయన శిష్యుల్లో ఒకడు. ప్రతి చర్చికి ఒకడు ఉంటాడండి, ప్రతి సంఘానికి కూడా ఒకడు ఉంటాడు. ఈడు పని ఏంటంటే, ఈడు కానుకెవడు, ఇచ్చినోడికి ఇవ్వనివ్వడు, గుడికి రాడు, వచ్చినోడికి రానివ్వడు, పని చేయడు, చేసినోడికి చేయనివ్వడు. ఎలాంటి పుట్టింగిలు పెడతాడంటే, ఓరే అయ్యగారు ఇన్నోవా కారు తెలుసా, మనం ఏటిస్తాము, ఇన్నోవా కారుకి నువ్వు వేటి ఇచ్చావా, ఇన్నోవా కారుకి నువ్వు వేటి 10 రూపాయలు ఇచ్చావా, అయ్యగారికి ఇన్నోవా కారు కొనుక్కోమని 10 రూపాయలు ఇచ్చావు నువ్వు డొనేషన్. ఇన్నోవా కారు కాదు, లేకపోతే ఇంకేదో ఉంటుంది. నీకెందుకు అవన్నీ? నీకెందుకండి అవన్నీ? నువ్వు ఇచ్చావా? నువ్వు సంఘానికి ఏటి ఇచ్చావు అది అడుగు. సంఘానికి ఏది ఇచ్చావు అది అడుగు. ఒకవేళ నువ్వు ఒక 50,000 లక్ష పెట్టు, రే అయ్యగారు వెళ్తున్న కారులో నా భాగం కూడా ఉంది, ఎంత గొప్ప విషయం. సంఘం అనుకో, రే చూసావా ఇది ఎంత మంచి సంఘం, దేవుడు నన్ను ప్రేరేపించాడు, ఇక పుల్పిట్ నేనే చేయించాను, లేకపోతే ఇది నేనే చేయించాను, అది నేనే కట్టించాను. దేవునికి అడుగు. అక్కడ అంటున్నాడు శిష్యులలో ఒకడు, ఈడు ఎలాంటి మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన అప్పగింపనయ్య నిష్క్రియత యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి. చాలా సింపుల్గా చూడు. ఏంటే మరియా నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఈ అత్తరెందుకు ఆయన పాదాల మీద పోసావు? నీకేమైనా ఉందా బుద్ధి జ్ఞానం? పెళ్ళికి ఉంచుకున్నావని చెప్తున్నాడు మీ అన్నయ్య, మీ తమ్ముడు. ఆయన పాదాల మీద పోస్తే ఏటు వచ్చేస్తుంది నీకు? ఇల్లు అంతా పాడైపోయింది చూసావా? 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదా నేను. వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, ఇలాగ చెప్పింది ఏంటట? బీదల మీద శ్రద్ధ కలిగి కాదు. మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. మన చర్చి మీకు తెలియకుండా పెద్ద పేపర్ అనౌన్స్మెంట్లు కట్టేది. ఇంచుమించుగా 12 మందికి, డజన్ మందికి నెల రేషన్ ఇస్తున్నాం. మీకు ఎవరికైనా తెలుసా? మీకు ఎవరికి తెలియదు. ఇదైతే అడ్వర్టైజ్మెంట్లు కాదు. వారికి బియ్యము, పప్పులు, నూనె అవన్నీ తీసుకెళ్ళి 10 మంది కొనుక్కుంటాం. తీసుకెళ్ళి అవి ఇచ్చి పేదోళ్ళు, బాగా ఏమీ లేనోళ్ళు, దిక్కు లేనోళ్ళు ఇచ్చి వస్తున్నాం. ఏదో చిన్న మాకు తోచింది మేము చేయగలిగింది సహాయం. దాంట్లో ఆయన ఒకడు. అప్పుడు ఎవరు లేరు వాళ్ళకి. ఇవ్వడు, ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ఏం చేస్తున్నారు, పొల్ల పెడుతున్నాడు. బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయ్యుండి. వాడు ఏంటండి? దొంగయ్యుండి. అమ్మో, అంటే నువ్వు మాట్లాడితే నువ్వేమైపోతావు? ఏమైపోతావు గట్టి చెప్పండి. అంటే నువ్వు ఇవ్వవు, ఇచ్చిన వాళ్ళకి పొల్లెడతావు. దొంగ బుద్ధులు ఇవి.
దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచు వచ్చిన గనుక అలాగూ చెప్పెను. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను. ఇక్కడ యేసు ప్రభు సమాధానం చూడండి. యేసు ప్రభు ఎంత చక్కటి ప్రసంగం చేస్తున్నాడు. నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననీయుడి. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని. మీతో ఉంటారయ్యా. నేను ఎల్లప్పుడూ నన్ను గణపరచడానికి మీరు చూడండి అయ్యా. బీదలు ఎప్పుడు ఇవాళ కాకపోతే రేపిస్తారు మీరు. రేపు కాకపోతే ఇగో ఈ పస్కా పండుగ మళ్ళీ రాదు. నేను చచ్చిపోవడానికి ఇంకా 5 రోజులే ఉంది. ఇంకా చచ్చిపోతాను నేను సిలువలోన. మళ్ళా నేను మీకు దొరుకుతానా? నేను చనిపోకముందే నన్ను గణపరచాలి మీరు. నేను చనిపోకముందే మీరు నన్ను గణపరచాలి. నన్ను చనిపోకముందే మీరు వేరుపరచాలి. నన్ను చనిపోకముందే మీరు అభిషేకించాలా. మరియ ఏం చేసింది తెలుసా? నేను చనిపోకముందే పునరుద్ధానుడైన అనుభవాన్ని నాకు మరొకసారి చూపించింది. నన్ను అభిషేకించేసింది. పరిశుద్ధాత్మతో నేను అభిషేకించకముందే ఇప్పుడు ఆవిడ అత్తరుతో నన్ను అభిషేకించేసింది. కనుక ఈ సువార్త ఎక్కడ చెప్పబడుతుందో మరియ పేరు అక్కడ ఉంటుంది. దేవునికి స్తుతి కలుగునుగాక. నువ్వు ఇస్తే దేవుడు ఎంతగా గణపరుస్తాడు తెలుసా? ఎంతగా గణపరుస్తాడు తెలుసా? ఈ ఉదయకాల సమయంలో విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన పని. విరిగి నలిగిన అత్తరబుడ్డి ఆ ఇల్లంతా సువాసనతో నింపేసింది. విరిగి నలిగిన బలి దేవునికి ఇష్టమైన సువాసన కలిగించింది. విరిగి నలిగిన మరి కానుక ఆయనకి ఇష్టమైనదిగా ఆయన స్వీకరించడమే కాకుండా ఆయన ఐశ్వర్యము చెప్పున నీకు సమృద్ధినిచ్చాడు. ఇంకా కాదు, విరిగి నలిగిన సువార్త కూడా. అది జస్ట్ వాక్యం చదివించి ముగించేస్తాను. 2 కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు. 2 కొరింథీయులు రాసిన పత్రిక 16. ఇదొక్కటి మనం చేయలేకపోతున్నాం. ఇది కూడా దేవునికి ఇష్టమైన పని. ఇది చేయలేకపోతున్నాం. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? 16-17 అదే మేము దేవుని వాక్యమును కలిపి చేర్పుడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. దేవుని వాక్యాన్ని బోధించుట కూడా ఒక సువాసన. ఒక సువాసన. కనుక ప్రియులరా, ప్రార్థించుట కూడా ఒక సువాసన. దేవుని కొరకు సిద్ధపడుట కూడా 47వ కీర్తనలో ఉంటుంది. 47వ కీర్తనలో ఉంటుంది. సిద్ధపడుట కూడా ఒక సువాసన. కనుక ఈ విరిగి నలిగిన మనము దేవుని సన్నిధిలో ఆశీర్వదింపబడి దీవించబడదాం. అందరం లేచి నిలబడితే కన్నపాస్టి గారు మనం ఒక్కసారి ప్రభు సన్నిధిలో ఆశీర్వదించబడ్డానికి, అయా మమ్మల్ని విరిచి నలగొట్టి ఇదిగో ప్రభా మా జీవితాలు నీకు సమర్పించుకుంటున్నాం ప్రభా అని ఆరాధనలో నడిపిస్తారు. నడిపించిన తర్వాత మనం ప్రార్థనతో ముగించుకుందాం. దేవునికి స్తుతులు చెల్లిద్దాం. విన్న వాక్యము మన జీవితంలో ఫలించలాగన థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ప్రభా నీకే స్తోత్రాలయ, వందనాలు. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీకు అర్పించుకుంటున్నామయ్యా. మమ్మలను మేము నీకు అర్పించుకుంటున్నాం. మీరే కార్యములు చేయండి.